ఇలాంటి దాన్ని ఒక్క తూటాతో ఎందుకు చంపేస్తాను? ప్రతి క్షణం ప్రతిరోజు మాటలతో చేతలతో చంపేస్తాను. పిల్లలకి ప్రేమలు పంచాలి, పగల్ని కోపాల్ని ద్వేషాల్ని కాదు. అరే రే రే కన్నయ్య, ఏడువుకు నాన్న, ఏడువుకు, ఏడువుతూ ఏంటి ఇంకా రాలేదు? 5 నిమిషాలు వస్తాడులే. 10 నిమిషాలైంది. తప్పించుకొని పరిపోయాడంటావా? మనోడు పక్కనే ఉన్నాడు కదా, ఆయన ఎక్కడికి పోతాడు? దొరికితే ఇంకెప్పటికీ నడవకుండా చేస్తాం కదా. త్వరగా రావయ్యా, కారు ఎక్కే ముందు పోదాం పోదామని కంగారు పెట్టావు. కూతురు పెళ్లి కదా సార్, ఉత్త చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది. అందుకే పట్టు చీర గాజులు కొనుక్కు వెళ్తున్నాను. డబ్బులెక్కడివి? జైల్లో పనిచేస్తూ సంపాదించినవే. బంగారం కొనిపెట్టకపోయినా నా బాధ్యతగా చీర తీసుకెళ్ళాలి కదా సార్. మంచి తండ్రి అనిపించుకున్నావు, కానీ మంచి భర్త అనిపించుకోలేకపోయావు. పెళ్ళాన్ని చంపేశావు, కూతుర్ని అత్తారింటికి పంపిస్తున్నావు. ఇక స్వేచ్ఛగా బతికేయడమే, అంతేనా? వెళ్దాం సార్. ఇక్కడే ఉంటావా ఏంటి? పదా. అమ్మా, హాస్టల్ నుంచి ఎందుకు తీసుకొచ్చారు? తిన్న దొరక్క. విగ్రహంలో అలా కూర్చున్నావే, బట్టలు సర్దు. అది కాదండి, శౌర్య వెళ్ళిపోండి అనగానే అలా ఎలా ఉన్న పలంగా వెళ్ళిపోతాం? అప్పుడెప్పుడో సాయం చేశాం, ఇప్పుడు ఇల్లు కబ్జా చేస్తామంటే అలా ఎలా కుదురుతుంది? అయినా అంతా మీ అమ్మగారి ఇష్టమేనా? అలా ఎలా రాసి చేస్తుంది? అయినా మీకు వాటా ఉంటుంది కదా, మీరు మీ వాటా అడగండి. కొట్టానంటే గోబ గుయ్యమంటుంది మళ్ళీ. మా అమ్మ మాట కాదని నేనేం చేయనని నీకు తెలుసు కదా. నా వాటా నేను ఎప్పుడో రాసిచ్చేశాను. ఇక మనకి ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. నోరు మూసుకుని బట్టలు సర్దు. అది కాదండి. నోర్మాయ్. అసలు ఈ రోజు ఈ ఇంట్లో ఈ పరిస్థితి రావడానికి కారణం నీ ముద్దుల తమ్ముడు. పరువు మొత్తం పోయింది, కళ్యాణి జీవితం నాశనం అయిపోయింది. ఇప్పుడు మనం రోడ్డును పడ్డాం. హీరోలకి ప్రొడ్యూసర్లకి కథలు చెప్తాడనుకుంటే మన ఇంట్లో ఎంతమంది కళ్ళు కప్పి ప్రేమ కథని బాగానే నడిపాడు. అసలు నాకు డౌటు, ఆ ప్రేమ కథలో నీ హస్తం కూడా ఉందా? అయ్యో, సత్య ప్రమాణంగా అండి, నాకేం తెలియదు. అసలే వాడు చేసిన పనికి ఆడపడుచు కట్నం కూడా నాకు పోతేను. వెదవని నాకు కనపడిని చెప్తాను వాడు పని. నటించింది చాలే. నేను మంచోడిని కాబట్టి నీ తమ్ముడు చేసిన పనికి నీకు విడాకు లేకుండా ఉన్నాను. నువ్వు ఇంకొకసారి గాని మా అమ్మ మాటకి ఎదురు చెప్పినా, పిచ్చి పిచ్చి వేషాలు వేసినా నిజంగానే విడాకులు ఇచ్చేస్తాను చెప్తున్నా. స్వామి, అమ్మలేని పిల్ల నా కూతురు. ఇప్పుడు పెళ్లి కూతురైంది, కొత్త జీవితం మొదలుపెట్టబోతోంది. తండ్రిగా జన్మనిచ్చాను కానీ ఇంకేమీ ఇవ్వలేకపోయాను. సీతారాములకు వారధిగా ఉన్నట్టు నా కూతురికి నువ్వే అండగా ఉండాలి. ఇప్పుడు నేనున్న స్థితిలో నీ ముందు పెట్టిన చీర గాజుల్ని నీ ప్రసాదంగా తీసుకువెళ్ళిస్తాను, అంతే. ఓ అజయ్ బాబు, త్వరగా రావయ్యా, లేట్ అయిపోతుందని నువ్వే అంటావు, మళ్ళీ నువ్వే లేట్ చేస్తావు. రమ్మంటున్నారు, వెళ్తాను. మళ్ళీ ఇక్కడికి రాలేనేమో. నా కూతుర్ని అత్తారింటికి సాగనంపి మళ్ళీ జైలుకు వెళ్ళిపోతాను. తండ్రి ఖైదీ అయినా కూతురు మాత్రం స్వేచ్ఛగా సంతోషంగా బతుకుతుందని అందరూ అనుకుంటే చాలు. ఉంటాను స్వామి. నా ఇష్టదేవం సార్, నా కూతురు పెళ్లికి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను. మంచిది,
ఎక్కు. మీ అమ్మాయిని చూసి మాట్లాడాక జైలుకి వెళ్ళాలి. టైంకి వెళ్ళకపోతే మా ఉద్యోగాలు పోతాయి. పద. మాట రానివ్వండి సార్. నేను సిద్ధు ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. మళ్ళీ సిద్ధు నా వెంట పడ్డం మొదలు పెట్టాడు. నేను నెల తప్పానని తెలిసినా, నేనెంత చెప్పినా నన్ను ప్రేమిస్తున్నానంటూ, నేను లేకపోతే చనిపోతాను అంటూ అనుక్షణం నేను మర్చిపోయిన ప్రేమను గుర్తు చేస్తూ నన్ను వేధిస్తూనే ఉన్నాడు. నీ ముద్దుల పెళ్ళం సంపద మడమ్మ ముద్దుల కొడుకు సిద్ధుతో పారిపోయిందిరా. మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు అంటారు. అది నిజమేమో. సిద్ధుతో పెళ్ళి ఆగిపోవాలని కోరుకున్నానే కానీ ఆఫీసర్ తాళి కడతాడు అనుకోలేదు. నాన్నందుకేనేమో ఆ దేవుడు నా పెళ్లికి పంపించలేదు. నిజానికి నాన్న రాకపోవడమే మంచిదైందిలే. వచ్చుంటే ఇప్పుడు నాతో పాటు బాధపడుతూ ఉండేవాడు, లేదా ఆఫీసర్తో కూడా పడేవాడు. ఐ మిస్ యూ నాన్న. ఏమింది కన్నయ్య? ఏడవకు. లేదు లేదు లేదు, ఏడవకు. లేదమ్మా, ఏడవద్దు ఏడవద్దు. ఏమిందమ్మా? బాబు ఏడుస్తున్నాడు, వినిపించటం లేదా? సరిగ్గా ఆడించు. వినిపించింది. కోతి కావాలంట, కానీ ఆడిద్దాం నవ్విద్దామంటే కోతులు లేవు. సర్లేనత్తయ్య, మీరొచ్చారు కదా, ఏడు పాపేస్తాడులే. అంటే అంటే ఏంటే? నన్ను కోతి అంటున్నావా? నేననలేదు నా నోటితో, మీకు మీరే అనుకుంటున్నారు. నా ఉద్దేశం మీరు కోతిలా ఉంటారని కాదు, కోతి పనులు చేస్తారని, అంతకంటే కాదు. మీరు వీడికి నానమ్మ కదా, మిమ్మల్ని చూడగానే ప్రేమతో ఏడు పాపేస్తాళ్ళండి అని నా మాటకర్థం. అయినా కోతులు అందంగా ముద్దుగా ఉంటాయి కదా అత్తయ్య. అంటే నేను కోతిలా కూడా లేను అంటున్నావా? అత్తయ్య, మీరేంటిలా అంటున్నారు? ఒకసారి మిమ్మల్ని కోతి అన్నానని ఫీల్ అయ్యారు, ఇప్పుడు కోతిలా కూడా లేనా అంటున్నారు. రెండు మీరే అనేసుకుంటున్నారు. మాటలు నేర్చిన నీలాంటి పట్నం చిలక ఉస్కో అంటే డిస్కో అందట. అనాల్సినవన్నీ అంటూనే అనలేదు అంటున్నావు. నీ వాళ్ళని వెళ్లిపోమన్నావని నువ్వు కోపంతో కావాలని అంటున్నావు. అర్థమవుతుంది. అమ్మా, ఏంటి గోలా? గోల కాదురా, నీ కొడుకు ఏడుస్తుంటే ఈ మేడం గారికి ఎత్తుకుని ఆడించడం కూడా రావడం లేదు. లేదా వచ్చినా మనం వాళ్ళని వెళ్లిపోమన్నాం కదా, అందుకని ఇలా చేస్తుంది. నేను మీలాగా ఒకరి మీద ప్రేమల్ని కోపాల్ని ఇంకొకరి మీద చూపించను. షడప్. నేను పోనీలని జాలిపడి మీ వాళ్ళని జైలుకి పంపించలేదు. సంతోషించు. ఇంకోసారి ఈ ఇంటికి సంబంధం లేని వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళ గురించి ఆలోచించినా చంపేస్తాను. పరాయి వాళ్ళంటే? పరాయి వాళ్ళంటే నేను బయటికి వెళ్ళమన్నాను కదా, వాళ్ళు నా వాళ్ళు. కానీ ఇప్పుడు కాని వాళ్ళు చెప్పాను కదా. ఇక నుంచి కుటుంబం అంటే మనం 5 మాత్రమే. అర్థమైందా? అమ్మా, బట్టలు చదువుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నాం? ఏట్లోకి. ఇంకా అదే కదా మనకి మిగిలింది. పల్లవి, తిన్నగా సమాధానం చెప్పలేవా? దాని మీద కసురుకుంటున్నావు. నా బాధ మీకు కసురుకోవడంలాగే కనిపిస్తుంది. నేనేం చేయను. రేయ్ పద, లే.
పట్టుకోండి. పదమ్మా. అమ్మా, ఇక ఇంట్లో పూజలు చెయ్యను, హారతి కూడా పట్టలేను. కానీ అవేవి మనసులో పెట్టుకోకుండా నా కూతురు, అల్లుడు, మనవడు, మనవరాలు, ముని మనవడు అందరూ చల్లగా ఉండేలా మాత్రం నువ్వే చూసుకోవాలి. మీ మీదే భారం వేసి అడుగు బయటకేస్తున్నావు. అత్తయ్య ఆగండి. శౌర్య ఏదో తెలిసి తెలియక వాగితే మీరు వాటిని పట్టించుకుని వెళ్ళిపోవడం ఏంటి అత్తయ్య? నీ కొడుకేం అభంశుభం తేలిన చిన్నపిల్లాడు కాదు శివరాం. వాడిప్పుడు ఒక బిడ్డకి తండ్రి. తప్పు చేసింది ఎవరో కనుక్కొని శిక్ష వేయించేంత ఉద్యోగం చేస్తున్నాడు. వాడికి తెలీదా ఏ మాట అనాలో ఏ మాట అనకూడదో? నువ్వు తండ్రివి కాబట్టి పుత్రవాత్సల్యంతో శౌర్య చిన్నపిల్లాళ్ళ నీకు కనిపిస్తుండొచ్చు. కాని మాట పడింది మేము కదా, వేలెత్తి చూపించింది మమ్మల్ని కదా. శౌర్య అన్న మాటలు ఇంకా వినపడుతూనే ఉన్నాయి. నిన్ను నేను శివ ఎప్పుడూ ఇల్లరికం వచ్చావని అంటుండేవాళ్ళం కదా. అది శౌర్యకు నచ్చలేదేమో, మనసులో పెట్టుకున్నాడు అనుకుంటా. అందుకే ఈరోజు సమయం చూసి మనసులో ఉన్న కోపాన్ని చూపించాడు. తప్పు మా వైపు ఉంది కాబట్టి తలదించుకుని వెళ్ళిపోతున్నా. మమ్మల్ని క్షమించు శివరాం. అల్లుడనే చనువుతో అలా ఒక మాట అనేవాళ్ళమే కానీ వేరే ఉద్దేశంతో కాదు. ఏంటి మావయ్య మీరు కూడా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారేంటి? మనమంతా ఒక కుటుంబం. మన మధ్య ఈ కక్షలేంటి, క్షమించడాలేంటి? మీరు వెళ్ళడానికి వీల్లేదు మావయ్య. నేను శౌర్యతో మాట్లాడతాను, వాడు వింటాడు, అర్థం చేసుకుంటాడు. నాకెవరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నేను అర్థం చేసుకోవడానికి ఏం లేదు నాన్న. అది కాదురా శౌర్య. మీరింకేం మాట్లాడినా, నన్ను కన్విన్స్ చేయాలని చూసినా నా మీద నా బిడ్డ మీద ఒట్టే. శౌర్య, వద్దు, అంత మాట అనకు నాన్న. నేను నిన్ను కనకపోయినా అమ్మా అని మొదటిసారిగా పిలిచింది నువ్వే. నువ్వు ఎప్పటికీ నా బిడ్డవే. నీ ఆనందమే మాకు కావాలి. మేం దూరంగా వెళ్ళిపోతే నువ్వు నీ కుటుంబంతో ఆనందంగా ఉంటావు అంటే మేం వెళ్ళిపోతాం, వెళ్ళిపోతున్నాం కూడా. నీకు మా మీద కోపం ఉన్నా కళ్యాణిని మాత్రం జాగ్రత్తగా చూసుకో. అప్పగింతలప్పుడు మంచి చెడు చెప్తారు, కానీ కళ్యాణికి అలా చెప్పలేకపోయాం. కష్టం వచ్చినా బాధ వచ్చినా చెప్పుకోవడానికి ఇక్కడ కళ్యాణికి మేము ఉండం.
నువ్వు తప్పు చేస్తే భర్త స్థానంలో ఉండి కోప్పడకుండా స్నేహితుళ్ళ అర్థం చేసుకో. తనే ఒక పసిపిల్ల, కానీ ఇప్పుడు తన చేతిలో ఒక పసిబిడ్డ ఉన్నాడు. నువ్వు తోడుగా ఉంటే తప్పులు సరిదిద్దుకుంటూ నేర్చుకుంటుంది. తనిక్కడ నీతో ఆనందంగా ఉంటుందనే ఆశతో, ధైర్యంతో మేం వెళ్తున్నాం. తనకి ఇంట్లో ఆనంద బాష్పాలు రావాలి, కానీ బాధతోనో లేక మేం గుర్తుకొచ్చో కన్నీళ్లు రాకూడదు. అలా చూసుకుంటానని మాటివ్వు. అనుపమ, పరై వాళ్ళ ఇంట్లో ఎక్కువసేపు ఉండకూడదు. పద వెళ్ళిపోదాం. రా వెళ్ళిపోదాం. అత్తయ్య, కళ్యాణి 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 లోపలికి వెళ్ళు. వెళ్ళు 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 వెళ్ళు. ఎందుకు నానమ్మ ఏడుస్తున్నావు? ముళ్ళను తెచ్చి నాటాక మల్లెలు పూస్తాయా?
పెంచే ప్రతి శిరసు వణిగే వేళ ఏమైంది సార్? టైర్ పంచర్ అయింది. పంచరా? అందుకే బండి అలా పక్కకు లాగింది. మీ జీప్లన్నీ ఇలాగే ఉంటాయా సార్? ఏమైందని? లేకపోతే ఏంటి సార్, ఎద్దుల బండిలా స్లోగా వెళ్తున్నారు, ఇప్పుడేమో టైర్ పంచర్ అయింది. అవతల నా కూతురి పెళ్లి అని చెప్తుంటే అది ఎవరూ పట్టించుకోరేంటి? అయ్యో, మేం కావాలని చేసినట్టు చెప్తున్నావు.